నెల్లూరును దోమల రహిత సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ములుముడి బస్టాండ్ సెంటర్ హనుమాయమ్మ సందులో రోడ్డును పరిశీలించారు. 48వ డివిజన్లో రోడ్డు, ఉయ్యాల కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించి ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరుకు ముప్పు తప్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. కుదించుకుపోయిన కాలువలను ఆధునీకరిస్తున్నామని 50 కోట్లతో కాలువల పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఆక్రమణదారులు అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోరారు. ఈరోజు నెల్లూరులో ఏదైతే జాఫర్ కెనాల్, ఏదైతే ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, మల్లప్ప కెనాల్ కావచ్చు, ఈ కెనాల్స్ అన్నీ ఒరిజినల్గా ఉండేదానికంటే వాటి సైజు దాదాపు 10 రెట్లు తగ్గిపోయింది. దానివల్లనే 2017లో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి నీళ్లు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు వచ్చి 4 రోజులు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో బస్సులో నిద్రపోయి అధికారులందరికీ ఆదేశిస్తే 4th డేకి నీళ్లు కొంతవరకు తగ్గినాయి. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతో 50 కోట్లతో నెల్లూరులో ఉన్న డ్రైన్స్ అన్నింటినీ ఒక స్టాండర్డ్గా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసే విధంగా, ఎందుకంటే నెల్లూరు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం అయ్యి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. దోమలు రాకుండా అవ్వాలంటే ఇవి కూడా క్లోజ్ కావాలి. అలాంటి ఏర్పాటుతో 50 కోట్లతో బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్లన్నీ టేకప్ చేశారు. అయితే అక్కడక్కడ ఆ యొక్క రోడ్డుని ఏదైతే డ్రైన్స్ కట్టేటప్పుడు ఎంక్రోచ్మెంట్స్ ఉండే అవి తీయాల్సి వస్తుంది. దానికి ఇంతవరకు అందరూ సహకరించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఉయ్యాల కాలువ దగ్గరికి నేను వచ్చాను, నాకు చెప్పారు ఒక పక్క అంతకుముందు 3 మీటర్లు అనేది ఇంకా ఎక్కువ తీయాలంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే నేను వచ్చాను, డిస్కస్ చేశాను. అది తీయకుండా మరొక మార్గం చెప్పాను. ఏది తీయొద్దు, ఏదైతే మనం 3 మీటర్లు అనుకున్నామో ఆ 3 మీటర్లకే ఫిక్స్ అయ్యి రెండో పక్క చేయమన్నాను. ఆ విధంగా చేస్తారు, ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఈ ఉయ్యాల కాలువ మీద చేస్తున్న ఈ యొక్క పార్ట్ల వర్క్, ఆ షాపులు ఏదైతే ఉన్నాయో వెనకాల మళ్ళీ 3-4 అడుగులు కొట్టమన్నారంటే అది కొట్టొద్దని అధికారులకు ఆదేశించాను. కొట్టకుండానే ఆ పని జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని కెనాల్స్ మీద కొంత ఇబ్బంది ఉంది. దాన్ని కూడా లోకల్గా ఉన్న నాయకులు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. వేరొకరు దీన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేస్తే ఈ కెనాల్స్ వైడన్ చేసి కట్టకుంటే ఏదో ఒక రోజు 2017 లాగా అవుతుంది. అటువంటిది కాకూడదనే 50 కోట్లు ముఖ్యమంత్రి గారు స్వయాన్ని దీన్ని నెల్లూరుని ఆ రోజు 2017 పరిస్థితి రాకూడదని వారిని అడగగానే శాంక్షన్ చేయటం ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా అనేక పార్కులు ఆల్మోస్ట్ పార్కులన్నీ అయిపోవచ్చినాయి. ఇంకొకటి 2 ఉంటే ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది. అదేవిధంగా కొన్ని ఏరియాలు ఇక్కడే పక్కన ఒక సన్న సందు, నేను పోయినసారి ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగితే సార్ చనిపోతే బాడీని తీసుకుపోవటానికి కూడా లేదు సార్ ఈ సందు, బాడీ ఇదే అన్నారు, చనిపోతే బాడీని కూడా తీసుకెళ్ళకుండా పోతున్నాం అంటే ఉన్నది కరెక్ట్గా 2 అడుగులు 2.5 అడుగులు అంటే దాన్ని ఇమీడియట్గా వైడన్ చేయమన్నాను. దాదాపు 6 అడుగుల నుంచి 10 అడుగులు వైడన్ చేశారు అధికారులు. వారు కూడా అడగపోతే చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా యూజీడీ వర్క్ జరుగుతుంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ లోపల అయిపోతుంటే ఆదేశించాను. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఖజానా కొద్దిగా కుదుట పడుతుంది. వీలైనంత తొందరలో అన్ని పనులు కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో ఈ కాలువలు 100 ఏళ్ల కాలువ ఒకటి, పులికట్ట రోడ్డు, అది కింద రోడ్డు పడినప్పుడు పొట్టేపాలెనికి ఆ రోడ్డు మీద నుంచే పోయేవాళ్ళు. అప్పుడు రోడ్డు కింద పడిన తర్వాత పైన అసలు పట్టించుకోవడం మానేశారు. వాళ్ళ అవస్థలు కనీసం బాగాలేకపోతే తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. నారాయణ సార్ ఎలక్షన్ అప్పుడు వచ్చి వాళ్ళ పరిస్థితి పొల్లుకట్ట మీద లాస్ట్ దాకా చూశారు. ఏ నాయకుడు వచ్చి లాస్ట్ దాకా చూసిన వాళ్ళు లేరు. వాళ్ళ పరిస్థితి లేనిది, వాళ్ళ ఇబ్బంది లేనిది కనుక్కొని దాన్ని శాంక్షన్ చేశారు. ఇక్కడ ఉయ్యాల కాలువ ఎప్పటి నుంచో డ్రైన్ లాగా ఉండిపోయింది. ఏడా నాయకులు ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు నారాయణ సార్ వచ్చిన కాడి నుంచి 3 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టాడు. దీనివల్ల ఏంటంటే ప్రతి 3 డివిజన్ల నీళ్లు దీని గుండా పోతాయి. రేపు వర్షాకాలంలో దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఇవన్నీ కాకుండా టౌన్ మొత్తం
నారాయణ సారు గెలిచి మంత్రి అయిన కాడి నుంచి ఈ రోజుటికి ఒక్క రోజు కూడా వర్క్ జరగకుండా ఉండలేదు. ప్రతిరోజు ఏదో ఒక విజిట్, ఏదో ఒక కార్యక్రమం. ఇట్లాగే ఏ నాయకులు చేయలే. ఇట్లాంటి నాయకులను గెలిపించుకున్నందుకు సిటీ ప్రజలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన 48వ డివిజన్లో ఉయ్యాల కాలం మీద జరుగుతున్న వర్క్స్ను విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా పొల్లుకట్టలో దాదాపు 18 లక్షలతో డ్రైను, రోడ్డు నిర్మాణ పనులు కూడా విజిట్ చేయడం జరిగింది. మన నారాయణ సార్ గారు ఎలక్షన్ల ముందు తిరిగినప్పుడు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ పనులు త్వరితగతిన చేపిస్తున్నారు. మొన్న ఒక్క రోజులో విజిట్ చేయడం, రోడ్ శాంక్షన్ చేయించడం, పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ ఉయ్యాల కాలువ దాదాపు 1 కోటితో మన నారాయణ సార్ గారు పనులు ప్రారంభించడం జరిగింది. ఆ ఉయ్యాల కాలువ కట్టిన తర్వాత దాని మీద రివిట్ వాల్స్, అదేవిధంగా పైన రోడ్స్ ఇది బండ వచ్చేస్తుంది. దానివల్ల మనకి దోమల బెడద తగ్గిపోతుంది. దోమల వల్ల అనారోగ్య పాలవుతున్న చాలామంది, మెయిన్ దోమలు లేని నెల్లూరు నగరం కావాలని చెప్పి మన నారాయణ సార్ గారు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఈ దాదాపు 8 కాలువలు మొత్తం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా యూజీడీ వర్క్ కూడా జరిగిపోతే మన నెల్లూరు దోమల రహిత నెల్లూరు నగరంగా అవుతుంది. మన నారాయణ సార్ గారు మన 48 డివిజన్లో దాదాపు 4 కోట్లతో వర్కులు ప్రారంభించున్నారు. ఆనం వెంకటరెడ్డి కాలనీలో 40 లక్షలతో పార్కు ప్లస్ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు పొల్లుకట్ట మీద కూడా ఎన్క్యాప్ నుంచి 1,20,00,000తో పనులు కూడా రోడ్డు, పైప్ లైన్ ప్రారంభించబోతున్నాము. మేము నెల్లూరు 48వ డివిజన్ ప్రజల తరపున మన నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.